నేషనల్ డీటెయిల్స్లోకి వెళ్తే తమిళనాడు ఎన్నికల్లో పోటీకి అమ్మ సైన్యం రెడీ అయింది. 227 స్థానాల్లో పోటీ చేసే అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రకటించి అధినేత్రి జయలలిత ఇతర పార్టీలకు షాక్ ఇచ్చారు. అందరికంటే ముందుగా మొత్తం 227 మంది అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఇతర పార్టీలకు అమ్మంటే హడల్ అనేలా దడ పుట్టించారు. చెన్నైలోని రాధాకృష్ణ నగర్ నుంచి జయలలిత బరిలో దిగుతున్నారు. అమ్మ కేబినెట్లో మంత్రులుగా ఉన్న 13 మందికి మళ్లీ అవకాశం దక్కింది. అమ్మకు విశ్వాసపాత్రులు, నమ్మకస్తులుగా ఉన్నవారికే ప్రాధాన్యత దక్కింది. మంత్రివర్గం నుంచి తొలగించిన 2 తెలుగు మంత్రులకు ఈసారి మొండి చేయి తప్పలేదు. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన జయలలిత కొత్త ముఖాలకు, నమ్మకస్తులకు జాబితాలో చోటు కల్పించారు. విజయకాంత్ పార్టీ నుంచి అన్నాడీఎంకేలోకి చేరిన 8 మంది ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించారు. ఈసారి ఎన్నికల బరిలో జయ ప్రాణసఖి శశికళ పోటీ చేశారని చాలా రోజులుగా చర్చ జరిగినా ఆమెకు కూడా ఎమ్మెల్యే సీటు దక్కలేదు. జయకు అత్యంత నమ్మకస్తుడు, పార్టీలో సీనియర్ నేత, ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంను పాత స్థానం బోడినాయకర్ను ఉంచే పోటీలో దింపారు. సీనియర్ నాయకురాలు, స్పోక్స్ పర్సన్ నటి సిఆర్ సరస్వతికి టీనగర్ నియోజకవర్గాన్ని కేటాయించారు. మిత్రపక్షాలకు 7 సీట్లను మాత్రమే జయలలిత కేటాయించారు. ఇందులోనే నటుడు, ఎమ్మెల్యే సమత్వ మక్కల్ కక్షి అధ్యక్షుడు శరత్ కుమార్ కు చోటు కల్పించారు. అయితే ఆయన గత నియోజకవర్గం నుండి కాకుండా తిరుచెందూరు నుండి బరిలోకి దిగుతున్నారు.